నమస్కారం డాక్టర్ తూమాటి ప్రేమనాథ్ గారు. కానీ అమరావతికి సంబంధించి మలిదశ భూ సేకరణకు సంబంధించి విమర్శలు రావడం, దానికి కొంచెం వెనక తగ్గారు, ఇవన్నీ అనిపించింది. ప్రజలు రైతుల గురించి రైతుల అభిప్రాయం తీసుకుని ముందుకెళ్ళమనే నేను చెప్తాను నాయకుడు. రైతులు ఇష్టపడకపోతే వెళ్ళకూడదు. ఎక్కువ ఊహిస్తారు. ఆయన ఏమంటే ఎక్కువ ఊహించడం కాదండి, అవసరమే. ఇప్పుడు నిజానికి వన్స్ ఆ లైన్లోకి వెళ్ళిపోయారండి మీరు. అమరావతి ఈజ్ డిసైడెడ్. ఇప్పుడు ఈ మామూలుగా ఏంటంటే పాడిందే పాట పాచిపళ్ళ రామదాస్ లాగా ఆడెవడో మునిగిపోయింది అంటున్నాడు. జనరల్గా ఆడు అసలు ఈ లోకంలో ఉండడా అనిపిస్తుంది అనమాట. అంటే మునిగిందా లేదా, అసలు మునిగిందా లేదా అనేది మీరు బాంబే ఎట్లా ఉంది? బాంబే కన్నా మీరు గొప్ప సిటీ కడతారా? మీ విజయవాడ మునగలేదా? ఇప్పుడు ఇదంతా కూడా మొన్నదాకా చెరువు. ఇప్పుడు మనం కూర్చున్నది విజయవాడ మీకు బెంచ్ సర్కిల్ నుంచి ఇదిగో అక్కడ వరకు కానూరు వరకు పొలాలండి. ఆ పొలాలన్నీ అసలు నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని మీరు అసలు పొలాల్లో ఇప్పుడు కూడా 1,00,000 ఎకరాలు నేను వర్షాన్ని మునిగిపోయింది. ఆ పొలాల్లో నీళ్ళు వెళ్ళవండి. ఎందుకు వెళ్ళవంటే డ్రైన్లు ఏమో ఇక్కడ ఉంటాయి, పొలాలు ఇక్కడ ఉంటాయి. ఈ నీళ్లు డ్రైన్ లాగవు. మొత్తం ది ఎంటైర్ కంట్రీ, ఈవెన్ ఎంటైర్ కంట్రీ ఏంటంటే యుఎస్ ఈజ్ ఇట్ నాట్ ఫేసింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్లడ్స్, సైక్లోన్స్, సునామీస్. బావిలో కప్ప ఏముంటుంది, బావురు అంటే ఇదే లోకం అనుకుంటుంది. సో ఆ రీతిలో ఆ విమర్శలు ఉన్నాయండి. ఆ విమర్శలో సహేతుకత లేదు. వన్స్ అమరావతిని ఒప్పుకున్నాక అమరావతికి సుప్రీంకోర్టు బెంచ్ని కూడా తీసుకొస్తామని మేము ఆశిస్తాం. మేము 2వ రాజధాని చేయమని అడుగుతాం. దానికి అర్హత ఉంది. మేము ఆ విధంగా గ్లోబల్ సిటీగా ప్లాన్ చేస్తున్నాడు ఆయన. అందుకని మనం అతనికి సరైన ఆలోచన లేని వాళ్ళు చేయలేరు. ఇంకొక చిన్న సమస్య, జనరల్గా ఇలాంటి సంస్కరణ చేయడానికి సాహసించడం. మనకు ఉండేది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో అన్నీ సాధ్యం కావండి. ఇప్పుడు మనం ప్లాన్ పెట్టేదలికి పోలవరం మనకి ఒకవేళ అవ్వాలనుకోండి, అది అప్రూవల్గా ఇంకో 3-4 సంవత్సరాలు. ఈ లోపల పుణ్యకాలం గడిచిపోద్ది. ఓటర్స్ ఏమనుకుంటారు, నాకు అదేది ఇదేది అని కూర్చుంటారు. సో ఆ రకంగా ఉన్నప్పుడు కొంచెం సాహసం కావాలి, ధైర్యం కావాలి, స్టేట్స్మెన్ లాగా ఉండాలి, విజనరీ అవ్వాలి. ఆ విధంగా అతను ఉన్నాడు. చంద్రబాబు గారు ఉన్నారు. ఫలితాలు అన్నీ మనం అనుకున్నట్టు వస్తాయని చెప్పలేం కానీ, బట్ అది చెయ్యాలి. ఆయన చేస్తున్నాడు. అన్నీ మాత్రం 100కి 100% ఏది అవ్వదు. కానీ చేస్తున్నారు. స్పేస్ మిషన్ పెట్టారు. ఇప్పుడు దానికి ఒక పాలసీ తీసుకొచ్చాడు. ఇప్పుడు స్పేస్కి వెళ్ళింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళాం మనం. పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు ఆ పాలసీ పెట్టి దానికి అసెంబ్లింగ్ ర్యాకెట్స్ అసెంబ్లీ చేయాలి, లేకపోతే బోల్డ్ పరికరాలు ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి ఒక పెద్ద పాలసీ పెట్టాడు. ఇప్పుడు ఇంకెక్కడా లేదు అది. డిఫెన్స్ పాలసీ అంతే. మీకు సెమీ కండక్టర్ యూనిట్ తీసుకొస్తున్నాడు. అట్లా ఇన్నోవేషన్, నిన్న లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి ఇన్నోవేషన్ అంటే ఇన్వెన్షన్స్ వల్లనే అమెరికా ఇంత అభివృద్ధి చెందింది. సో అవన్నీ కూడా మంచి అండి. నువ్వు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా ఏంటంటే వచ్చిన కొద్దికి ఉద్యోగాలు వస్తాయి, కానీ మనం వెనకబడిపోతాం. ఇప్పుడు కనుక అందుకోకపోతే వెనకబడతాం. జగన్ గారి పరిపాలనలో మేము గమనించింది ఏంటంటే మిగతా రంగాల్లో ఆయన పట్టించుకోవాలి, విస్మరించారు. మీరు చూడండి, అన్ని నిర్మానుషంగా ఉండేది ఇదివరకు. కానీ మీరు ఎన్టీఆర్ గారితో ప్రయాణం చేశారు కదా, ఆయన ఆశయాలు అనుగుణంగా ఇవాళ పార్టీ నడుస్తుందా? అంటే జనరేషన్ మారుతుందండి. మనం అట్లా ఆయన ఆశయాలు ఆనాడు విప్లవాత్మకమైనవి, అవన్నీ ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా, మా రామారావు గారు అయితే పేదలకు అప్పుడు అండి 60 రూపాయలు 30 రూపాయలు పింఛన్ ఇచ్చాడు ఆయన. హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చాడు. ఇప్పుడు అసలు మొత్తమే కరెంటే ఉచితంగా ఇస్తున్నాగా. సో ఎంత తేడా వేసింది చూడండి. ఒక హార్స్ పవర్కి 50 రూపాయలకి ఇచ్చాడు. అప్పుడు అది అవసరం, పెద్దాళ్ళకి అందుకోలే, అది అందరికి వర్తించాలి. కిలో 2 రూపాయలు కూడా అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ₹2.85 ఉంది. కానీ పార్టీ అధికారంలో రావాలంటే మిగతా పార్టీని కలుపుకోవాలి పరిస్థితి తెలుగుదేశానికి ప్రతిసారి ఏర్పడుతుంది అంటున్నారు. దీని మీద ప్రజల్లో ఉన్న వివిధ వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తికి మనం నిజంగా అద్దం పట్టాలంటే అట్లా లైక్ మైండెడ్ పార్టీస్ ఉంటే వాళ్ళ వల్లనే గెలిచామని అనుకోవటం వీలు లేదండి. అలా జరుగుతుంది అలయన్స్. అది లైక్ మైండెడ్ పార్టీస్. అసంతృప్తి ఉంది ప్రజల్లో, టీచర్స్లో ఉంది, ఉద్యోగస్తుల్లో ఉంది, నిరుద్యోగుల్లో ఉంది, పారిశ్రామిక వర్గాల్లో ఉంది, ఎంఎస్ఎంఈల్లో ఉంది. ఇట్లా అసంతృప్తి రైతాంగంలో ఉంది, వ్యవసాయ కూలీల్లో ఉంది, కౌలు రైతుల్లో ఉంది. కౌలు రైతులకి ఇంతవరకు పాలసీ లేదు. అలయన్స్లో ఉన్న వాళ్ళందరే కారణం కాదు, దాని కారణం కాదంటారు. బీజేపీ పార్టీలో ఎక్కడెక్కడ ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎంపీలు కూడా చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీని కూడా సాధారణ కార్యకర్తను చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరెవరికో తీసుకొచ్చి కార్యకర్తను తీసుకొచ్చి
ఏమీ లేని వ్యక్తిని ఎంపీని చేశాడు, డాక్టర్ని ఎంపీని చేశాడు, పక్కన ఉన్న ఫిజియోథెరపిస్ట్ని ఎంపీని చేశాడు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ని ఎమ్మెల్సీని చేశాడు. తెలుగుదేశం ఎందుకని అట్లాంటి విధానాలు లేదు? అంతకన్నా గొప్పగా ఎన్టీఆర్ చేశారు. అసలు ఎవరు అడ్రస్ లేని వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు చేసి ఎంపీలు చేసి సామాన్యులు, మధ్యతరగతి, విద్యావంతులు, మేధావుల్ని కుటుంబ నేపథ్యం బాగున్న వాళ్ళని ఏరి ఆయన మొత్తం అసలు ప్రక్షాళన చేసి పారేసాడండి. అసలు ఆయన ఇచ్చినట్టు ఇతను ఏమేమి ఇచ్చాడు? ఇతను కూడా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి పార్టీ అంతా రెడీ అయి కూర్చుంది. ఇప్పుడు అతని రిప్లేస్ చేసి ఆయన ఎన్టీఆర్ పార్టీ ఇప్పటికి కూడా ఆ బేసే కొనసాగుతుందండి. కానీ పదవికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి అంతస్తు లేదంటే లాబింగ్ ఇవన్నీ చూస్తున్నారు. మరి మీకు సంబంధించి కాల్స్ కూడా చేసి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎవరు పనిచేశారని. అంటే ఆ విషయంలో నిజంగా పనిచేసిన వారికి గౌరవం, గుర్తింపు దక్కుతుందా? ఇప్పుడు వచ్చిన పదవులన్నీ ఆ రకంగా వచ్చినాయనా? ఒకరికి 2-3 పదవులు ఒకేసారి, రెండోసారి ఇప్పుడు పోయినసారి చేసిన పదవుల వేలే ఇవాళ కూడా మీ వెస్ట్ కాన్స్టిట్యున్సీల వ్యక్తికి కూడా మళ్ళీ వేరే కార్పొరేషన్ చైర్మన్ అంటే ఎందుకని? అంటే ఆయన పారామీటర్స్ వేరు. నేను అనేది ఒక ఉదాహరణ మాత్రమే తీసుకున్నాను. పేరు ఒక ఉదాహరణ మాత్రమే తీసుకునే వాళ్ళ పేర్లు చెప్పడం కాదు, కానీ ఉదాహరణ తీసుకున్నా. అదే పారామీటర్స్ వారికి ఇప్పుడు మీలో కొన్ని నచ్చుతాయి, నాలో కొన్ని నచ్చుతాయి. నాలో ఆయనకు నచ్చలేదు అనుకోండి, సో హీ విల్ నెవర్ కంటిన్యూ ఫర్ ఎనీథింగ్. అట్లాంటి జరిగింది. మరి కానీ ప్రచారం అంటే అధికారంలో రాకముందు మాత్రం వేరేగా చెప్పారు కదా. అంటే ఇప్పుడు మాత్రం వేరేగా ఏం చెప్పారండి? ఇప్పుడు అందరికీ చేస్తున్నారు. మొన్న నిన్న 2 నగరాల్లో ఒక అతను మరుపుల తిరుమలేషు, ఎరుబోతు రమణ అని ఇచ్చారు. వాళ్ళంతా పార్టీలో మాతో పాటు 83 నుంచి ఉన్నాళ్ళు. సో న్యాయం జరగట్లేదు అంటాం లేదు. బట్ అనవసరమైన వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు ఎన్ఆర్ఐలో ఎవరో వచ్చి వాళ్ళకి ప్రజలతో సంబంధాలు ఉండవు, అట్లా జరిగినాయి. అవి ఆయన గుర్తించాలి. అదే వారికి చెప్పాం కూడా మేము. లోకేష్ గారు ఎట్లా ఉంటారు? లోకేష్ గారు ఎంతవరకు పార్టీని రేపొద్దున లీడ్ చేయడానికి ఆయనే కనిపిస్తున్నారు కదా. ఆయన ప్రామిసింగ్గా నిన్న బోల్డంత ప్రాజెక్టులు తెచ్చారు. ఢిల్లీ వెళ్ళి మనకి ఆ కొత్త అండి అవన్నీ కూడా దే విల్ బి యూజ్ఫుల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ, స్టేట్. ఆ ఎకనామిక్ గ్రోత్ అంతా వస్తుందండి ఆయన చేసిందంతా. తర్వాత పార్టీని కూడా ఇప్పుడు పార్టీలో నుండి కార్యకర్తల సంక్షేమ నిధి అని పెట్టింది అతనే. అసలు కార్యకర్తలు మాకు 1 crore ఉన్నారు. ఈ 1 crore మందికి తగిన విధంగా వాడి బాధ్యతలు తీసుకోవాలి కదా. వాడి కుటుంబం ఇప్పుడు నాలాగా చాలా మంది ఉంటారు కదా, ఆస్తులు బోస్తులు త్యాగం చేసి. మేమంటే అప్పుడు మా జనరేషన్ అందరూ లేండి, నేను ఒక్కనే కాదు, చాలా మంది తెలుగుదేశం అప్పుడు అంతా సర్వస్వం త్యాగం చేసినాళ్ళే. అప్పుడు అసలు ఈ డబ్బులు కూడా లేదు. సో వీళ్ళందరూ సంక్షేమం చూసే విధంగా ఆయన సంక్షేమ నిధి అనేవాడు పెట్టాడు. తర్వాత పార్టీని నిరంతరం పర్యవేక్షించి అతను యువకులం కాడ నుంచి కూడా ముందు నుంచి కూడా ప్రతి కార్యకర్తతో మాట్లాడటం, ఎవరి అవసరాలు ఏంటో కొన్ని అనవసరమైన తగ్గించాడు అతను. అందుకని ఆయన కనపడకుండా చాలా పాత్ర పోషించాడు. హీ డిజర్వ్స్ క్యాపబుల్. అంటే పూర్తిగా నాకు ఆయనతో పరిచయం లేదు, బట్ హీ డిజర్వ్స్. నేను నాకున్న అవగాహనతో నేను చూస్తే, ఇప్పుడు నేను కూడా సీనియర్నే కదా, నాకు 45-50 సంవత్సరాలు సర్వీస్ ఉంది కదా. సో ఆయన చేసే పనులు, ఆయన కార్యకర్తలను పట్టించుకునే విధానం, ఆశయాలు, పాలసీస్ అంటే పూర్తిగా నాకు కొంచెం సాహచర్యం ఆయనతో కలిసి పనిచేస్తే తెలుస్తాయండి. బట్ బై అండ్ లార్జ్ ఇప్పుడు పార్టీకి సరిపడా నాయకుడే అతను. పార్టీకి సరిపడా నాయకుడే. జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదా పార్టీకి? అదే చెప్తున్నా, నాకు అంత లోతుగా తెలియదు. బట్ జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు కూడా గౌరవం. జూనియర్ ఎన్టీఆర్ మా పార్టీకి బోల్డ్ సేవ చేసి పెట్టిన వెళ్ళిన ఆయన్ని నెగ్లెక్ట్ చేయటం అనేది ఏముంటుంది. కానీ పరిస్థితుల ప్రభావం, కొంతమంది వస్తే కొంతమంది పక్కకి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోయారు, ఆయన తప్పించారు. అది అంత ఇంటర్నల్గా అది అక్కడే చూసుకోవాలి సార్. నాకు పెద్దగా కాసేపు వ్యవసాయ విషయంలో, టెక్నాలజీ విషయంలో అందిపుచ్చుకోవడానికి లేదంటే క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ ఉన్న వాటితో ఏఐతో పరిగెత్తులు పెట్టే విధంగా చేస్తున్నారు అనుకున్నాం. కాసేపు వ్యవసాయ రంగానికి ఎట్లాంటి విప్లవాత్మక మార్పులు చంద్రబాబు నాయుడు గారు గతంలో తీసుకొచ్చారని మీకు ఎంతవరకు అవగాహన? ఆయన చేసిన వాటిలో వ్యవసాయ రంగానికి ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చారు? ఇప్పుడు మీరేమైనా సజెస్ట్ చేశారా ప్రాజెక్ట్? నేను చేశానండి. నేను అసలు ఒక మంచి కార్యక్రమం సజెస్ట్ చేశాను, వారి దృష్టిలో పడింది. తర్వాత అధికారులు కూడా దాన్ని పరిశీలిస్తానని నాకు అర్థమైంది. పేపర్లో చూసి కట్టింగ్ కూడా తీసి ఉంచాను. నేనేమని ఇచ్చానంటే, ఈ రాష్ట్రంలో దగ్గర 13 లక్షల ఎకరాలు వేస్ట్ ల్యాండ్ ఉంది, అన్కల్టివేబుల్ ల్యాండ్, బట్ ఫిట్ ఫర్ కల్టివేషన్. అట్లా ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ ముఖ్యంగా గుంటూరు, కర్నూలు, కడపలో ఎక్కువ ఉంది.
వీటిని మనం ముందు ఒక జిల్లాకి ఎంపిక చేసుకుని ఆ జిల్లాకి ఎంపిక చేయడం కూడా రెవెన్యూ వాడు, ఇరిగేషన్ వాడు, అగ్రికల్చర్ మినిస్టర్ ముగ్గురు సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఐడెంటిఫై చేద్దామండి. ఐడెంటిఫై చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ఏం చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? వాటర్ ఫెసిలిటీ ముందు ఏర్పాటు చేయాలి. అసలు వాటర్ బాడీస్ ఉన్నాయా లేవా ఆ భూమి దగ్గర, ఆ భూమి ఫిట్ ఫర్ కల్టివేషనా కాదా, సైన్ టెస్టులు, సాయిల్ అనాలిసిస్ అవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినాక వాటిని ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని, వ్యవసాయ కూలీలని, కౌలు రైతుల్ని, 1 ఎకరమో 1/2 ఎకరం ఉన్న రైతుల్ని మనం ఎంపిక చేసుకుందామండి. వాళ్ళకి 10,000 రూపీస్ ఇద్దాం నెలకి. అట్లా 12 కోట్లు అవుతుంది సంవత్సరానికి. 1000 ఎకరాలు. ఈ 1000 ఎకరాలు సాగు చేసే విధంగా వాడికి మనం సపోర్ట్ చేస్తాము. జంగిల్ క్లియరెన్స్ కూడా 25,000 అవుతుందండి 1 ఎకరానికి. ఇట్లా మొత్తం లెక్క చెప్పి 14 కోట్లతో 1000 ఎకరాలు సాగులోకి వస్తాయి. సాగులోకి వచ్చిన దాంట్లో ఉత్పత్తి వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ రాదు. ఇప్పుడు వేస్ట్ ల్యాండ్, బంజర్ ల్యాండ్ చేసినాక ముందు ఆ పంట కాలాలు తవ్వాలి, దానికి అంతా మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. ఎకరానికి 25,000 జంగిల్ క్లియరెన్స్ పెట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 25,000 పెట్టాం, వాలంటరీగా 10,000 పెట్టాం నెలకి. ఈ రకంగా మనం 15 కోట్ల ఖర్చుతో 1000 ఎకరాలు సాగులోకి తీసుకురావచ్చండి. సాగులోకి తీసుకొచ్చినాక అదనపు ఉత్పత్తి వస్తుంది, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చిరు వ్యాపారులకు పని దొరుకుద్ది, వృత్తి వాళ్ళకి పని దొరుకుద్ది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతనికి సోషల్ స్టేటస్ వస్తుంది. ఈ వ్యవసాయ కూలీ అనేవాడు భూస్వామి అయిపోతాడు. ఆఫ్టర్ 2 years మనం ఏం చేస్తామంటే వీళ్ళు డిక్లేర్ హిమ్ యాజ్ ఏ ల్యాండ్ లార్డ్. ఆ తర్వాత మనం అదే విధంగా అక్కడ వదిలేస్తాం. ఇక్కడ ఈ రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదు అక్కడ. ఆఫ్టర్ 2 years మనం ఇంకో 1000 ఎకరాలకు వెళ్తాం. ఈ 2 years వీళ్ళు సాగు చేసుకోవాలి. వీళ్ళు సాగు చేయడానికి కూడా కోఆపరేటివ్స్గా ఫామ్ చేస్తే బాగుంటుందండి. కోఆపరేటివ్స్ వాళ్ళని మోడల్గా ఏదైనా జిల్లా సజెస్ట్ చేశారా? సజెస్ట్ చేశాను నేను. ఏ జిల్లా అంటే 3 జిల్లాల్లో ఉంది. మీరు ముందు అటేపు నార్త్ ఆంధ్ర కానీ, ఇటేపు కోస్తా ఆంధ్ర కానీ, రాయలసీమలో కానీ 1000 ఎకరాల చొప్పున చేస్తే బాగుంటుందని చాలా సోదాహరణకి ఇచ్చారు. ఒకవేళ తీసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా వాళ్ళు కల్టివేషన్ చేయకపోతే పరిస్థితి చేయకుండా అదే అనేది. ఇప్పుడు మనం వ్యవస్థీకృతం. ఇప్పుడు P4లో ఆయన ఏమంటున్నాడు? ఇంటికో వ్యాపారవేత్తను తీసుకొస్తానంటున్నాడు, ఇంటికో ఒక పారిశ్రామికవేత్తను తీసుకొస్తానంటున్నాడు. నేను అంటున్నాను ఇంటికో వ్యవసాయవేత్తను తీసుకురండి. అవసరం ఉందంటారు. ఖచ్చితంగా ఉందండి. సమాజానికి మీరు కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పరిస్థితి ఏంటి? వాళ్ళకి నిజంగా ఇది అమృత సంజీవని అండి ఈ పథకం. దీని ద్వారా రెండింటికి మైలేజ్ వస్తుంది. పార్టీకి వస్తుంది, ఇటు పక్కన పార్టీకి వస్తుంది. నీకు వాలంటరీ వ్యవస్థ ఏర్పడుతుంది గ్రౌండ్ లెవెల్లో. మీకు వాళ్ళే ఇక వ్యవసాయ సర్వీసులు అన్నీ చేసేది. ఇప్పుడు మొన్న అతను జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీరీ ప్రత్యామ్నాయం ఇది. దానికన్నా మంచిది ఇది. ఇంకా కొంచెం ఉపయోగకరంగా ఇది ఉత్పత్తి కలిగించేది. అది ఉత్పత్తి లేదు. సర్వీస్ బాబు గారు ఏమన్నారు? స్టడీ చేస్తాను బాగానే ఉంది. తర్వాత ఇక నేను 3 సార్లు చెప్పాను. ఒకసారి శరణార్థులకి ఏదో సహాయం చేసేవాడు తీసుకెళ్ళి ఇప్పించాను. నా ఫ్రెండ్స్తో అతనికి 1 లక్ష ఇప్పించాను చంద్రబాబు గారికి. ఆ ఇప్పించినప్పుడు కూడా ఒకసారి చెప్పా, మళ్ళీ తర్వాత చెప్పాను, మొన్న ప్రత్యేకంగా చెప్పా. ఎలా ఉంటారు ఫ్రీగా? ఇది ఎఫరెస్టేషన్ కూడా జరుగుద్ది. వ్యవసాయ భూమి ఇప్పుడు మనం కొంత కోల్పోతాం కదా ఎవరు, అదంతా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎలా ఉంటారు బాబు గారు మీతో? నాతో ఆయన బాగానే ఉంటారు. మరి ఆయన నేనేమో నాకు పలానా పదవి ఇవ్వమని అడగలేదు, కానీ ఆయనకి తెలుసు నా గురించి. నా మీద మంచి అభిప్రాయం ఉన్నట్లుగా ఆయనతో జరిగిన సంభాషణలో నేను గ్రహించి ఇదివరకు. ఇప్పుడు పెద్దగా ఆయన పట్టించుకోవట్లేదు. మనం వెళ్ళినా కూడా ఓకే ప్రేమది అంటున్నారు, కానీ అది ఇంకా మిగతా విషయాలు అసలు టైం ఇవ్వట్లా. పార్టీలు ఇప్పుడు ఏమైనా గ్రూపులు ఉన్నాయా విజయవాడలో? ఇంకా గ్రూపులో పోడా అసలు ఎవరు లేరండి. ఎవరికి లేరండి ఈ పార్టీలో. గ్రూపులు కట్టే సామర్థ్యం లేదండి. ఫస్ట్ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. గ్రూపులు కట్టే సామర్థ్యం అసలు గ్రూపులు అనేది తెలుగుదేశంలో లేదు అసలు. అది ఎప్పుడో కాంగ్రెస్తో చచ్చిపోయింది. అంతేగాని ఇప్పుడు అసలు లేదు. అట్లాంటిది అంటే ఇదివరకు ఏదో ఉన్నాయి కొద్దిగా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకోకుండా ప్రజల పక్షాన ప్రభుత్వం ఈ విషయాల్లో తప్పు చేస్తుందని. ఆ విషయంలో ఆయన వాయిస్ని, అంటే గతంలో అప్పుడు ఉన్న తప్పిదాలని మీరు ఎత్తి చూపించారు, కూటమిగా ఏర్పడ్డారు, అధికారంలోకి వచ్చారు. మీరు ఇప్పుడు ఆయన విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారా మీరు? మీ పార్టీ అనుకున్నంత విధంగా జనాల ఆదరణ ఆయన మీద పెరుగుతుందా అంటున్నారు బయట. అది నిజమా అబద్ధమా? ఆ కట్టడి చేయలేకపోతున్నారు జనాల ఆదరణ, ఆయన ఉన్న మైనస్లు ఎలివేట్ చేయలేకపోతుందా మీ పార్టీ? ఆయన చెప్పినంత మాత్రం ఇప్పుడు ప్రజల సంతృప్తి మనకు తెలుస్తుందండి. గ్రౌండ్ లెవెల్లో మీరు తిరుగుతుంటే ప్రజల్లో ఎక్కడా కూడా మేము ఇప్పుడు మొన్నే ఒక కార్యక్రమం చేసాం.
ప్రతి ఇంటికి తిరిగాం. సూపర్ పాలన మొదటి సూపర్ పాలన తొలి అడుగు కింద ప్రతి ఇంటికి తిరిగాం. దగ్గర 1.2 crores హౌసెస్ తిరిగాం కదా. ఎక్కడ అసంతృప్తి మామూలుగా జనరల్గా ప్రజల్లోంచి రావాలండి. వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏం చెప్తారంటే అమరావతిలో మునిగిపోయింది, పడిందే పాట పాచిపళ్ళ రామదాస్ లాగా దానికి ఏం విలువ ఉంటుందండి అసలు? దాంట్లో ఏం హేతువస్తుంది? ఎక్కడ వర్షపు నీళ్ళు లేవు, ఎక్కడ లో లయింగ్ లేవు, ఎక్కడ వర్షం కురిస్తే నీళ్ళు నిలవకుండా ఉంటాయి. ఇక్కడ కూడా మేము అసలు 4 రోజులు 5 రోజులు కదల్లా. ఏది ఆ అంతర్గత రోడ్లన్నీ అట్లా ఉన్నాయి. సో ఆ విమర్శలో ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. సరే పదవి పోయింది ఆయనకి, పదవి పోయినా కూడా అది కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఆ సంక్షేమ పథకాలు తప్పితే ఇంకొక విషయం మాట్లాడలేదు చూడండి. పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది తప్ప, ఎంఎస్ఎంఈలకు ఇచ్చింది తప్ప, లేకపోతే ఈ ఇండస్ట్రియల్ నోట్స్ ఇవ్వటం తప్ప, ఈ స్పేస్ మిషన్ పాలసీ ఇవ్వటం తప్ప, డిఫెన్స్లో ఇవ్వటం తప్ప, ఏదైనా సరే నిర్మాణయుతమైన కార్యక్రమాలు పార్టీ చేస్తుంటే వాటి మీద ఎక్కడ మాట్లాడట్లేదు. ఎందుకని ఆయన భావదరిద్రం, హీ హాజ్ నో ఇష్యూ, హీ హాజ్ డన్ సమ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, వాటి మీదే కూర్చున్నాడు ఆయన. మిగతా వర్గాలు చాలా ఉన్నాయండి. అసలు మీకు టీచర్స్ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగస్తులు ఉన్నాయి, అన్ఎంప్లాయీస్ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి రాష్ట్ర పరిస్థితి? గతంలో వాళ్ళు అప్పులు చేశారన్నారు, ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. ఎవరైనా చేయాల్సిందేనండి. ఆర్థిక పరిస్థితి మేము రెవెన్యూ అంటే అంతర్గతంగా ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా ట్యాక్స్ ఎక్కడైనా ఎగ్గొట్టే వాళ్ళని కనిపెట్టడం, బకాయిలు తీసుకోవటం, లేకపోతే ఎక్సైజు ఇట్లా ఈ సేల్స్ ట్యాక్స్లో ఈ కంతలు పూడ్చుకోవటం, ఆ విధంగా రెవెన్యూ పెంచుకోవాలి. కానీ కొత్తగా పనులు వేయలేం కదండి. సో రెవెన్యూ అయితే సేమ్ పరిస్థితి కొనసాగుతుందండి. మాకున్నటువంటి గుడ్ విల్తో పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కేంద్రం నుంచి కూడా మేము తగిన గ్రాంట్లు నిజానికి అమరావతి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ముందుకు వెళ్ళలేదు కదా. సో ఇదంతా ఈ రహదారులు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ మనకు రావు కదా. సో వీఆర్ గెటింగ్ ఆల్ ది ఫండ్స్ ఫర్ ఆల్ ది ఇంపార్టెంట్ కీ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్. అంతే అంట. మీ వరకు కుటుంబం నుంచి మీ తర్వాత వారసులు రాజకీయంగా లేరు. ఎందుకని? మన పరిస్థితి చూశారండి. మన పరిస్థితి చూశారు. అసలు యాక్చువల్గా మా బంధువులు అందరూ కూడా ఆశిస్తారండి. నాకు ఏంటి ఎక్కడ కనిపించట్లేదంటారు. నాకు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగినట్లుగానే ఏంటి అసలు మీరు లేకపోవడం ఏంటి అంటారు అనమాట. నా సర్వీస్ అంతా కూడా నేను వార్తల్లో లేని రోజు లేదు ఇదివరకు. అదేలేండి. సో అలాంటిది మీరు ఎక్కడ కనిపిస్తారేంటి, మీకు ఎందుకని చంద్రబాబు గారి పదవి ఎవరు అని చాలా మంది అడిగారండి. నేను నవ్వుతా వెళ్ళిపోవటమే, అంతకన్నా చేసేది ఎవరికి చెప్పుకోలేను. ఎందుకంటే నా తర్వాత వచ్చిన వాళ్ళే చాలా మంది. అంటే విలువల విషయంలో తోమాటి ప్రేమనాథ్ గారు మీ పేరు మీద బాగా చెప్తా ఉంటారు. ఆ విలువలు పాటించడం చాలా కష్టం అంటూ ఉంటారు. నేను అందుకే కదండి, నేనేమి సంపాదించలేదండి. ఉడా చైర్మన్ అప్పుడు కూడా నేను ఇచ్చానే కానీ మాకు ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదండి. మేమంతా మా నాన్నగారు అంతే. మా నాన్నగారు పొలాలన్నీ ఆయన ఎట్లాగ అమ్మేశాడు. ఎవరినైనా అడగండి, బాలకోటేశ్వర గారు ఎట్లా అమ్మాడో, ప్రేమనాథ్ ఎట్లా అమ్మాడో ఎవరైనా చెప్తారు. అదే విలువలతో ఇవాళ కూడా ఉన్నారు. కుటుంబ నేపథ్యం అంటే తండ్రి గారు ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి? ఆయన చిన్నప్పటి నుంచి సహపాంతి భోజనం పెట్టి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి. అవనగడ్డలో మండల కృష్ణరావు గారు అందరూ, సింగం బసవని అందరూ మా నాన్న సహచరులు. మా ఇంటికాడే ఉండేవాళ్ళు కృష్ణరావు గారు వీళ్ళందరూ కూడా. అప్పుడే ఆయన హరిజనులు తీసుకొచ్చి మా ఇంట్లో భోజనాలు పెట్టించారు. సోషలిస్ట్ పార్టీ ఆయన స్టేట్ సెక్రటరీ అండి. హిందూ మజ్దూర్ సభకు వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియాకి. రైల్వే మజ్దూర్ యూనియన్ ఆయన వైస్ ప్రెసిడెంట్. ఓకే, అట్లా వచ్చారు. ఈ అన్ని ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నాడు. అన్నిట్లో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. మేసా అన్నాను చూసారా? ఇప్పుడు బీహార్ చీఫ్ మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు పేరు మేసా. ఆ మేసా టైంలో పుట్టింది ఆమె. అందుకని మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒకటి, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అని ఇంకోటి డిఐఆర్ అనేవాడు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో. అందుకని అట్లా వచ్చింది. మీకు సంతానం ఎంతమంది? మీరు అంటే 3 పిల్లలండి. 3 మగ పిల్లలే. 3 ఇద్దరేమో అమెరికా, ఒక అతనేమో డాక్టర్ ఇక్కడ. మీకు 3 సంతానం, 2 అమెరికా, ఒకరు ఇక్కడ డాక్టర్. అంటే ఎలా ఉంది లైఫ్? అంటే నేను ఆశించిన, నాకు పొలిటికల్ మీదే ఆశ అండి. అదేమో పెద్ద ఆశాజనంగా లేదు. వ్యవసాయం కూడా పోగొట్టేశాను. ఇదివరకు 40 ఎకరాలు మామిడి తోట ఉండేది, ఏదో ఆనందంగా ఉండేది. వ్యాపారం కూడా ఉండేది. నేను చేయకుండానే నేను క్వాలిటీ మెయింటైన్ చేసాను ఫీల్డ్లో. పెద్ద వాళ్ళందరికీ నేనే సప్లై చేశాను. ఐ హ్యావ్ ఎ రిప్యుటేషన్ ఆఫ్ సప్లయింగ్ క్వాలిటీ ఫీడ్, క్వాలిటీ ఐటమ్స్ టు ది కన్జ్యూమర్స్, టు ది ఫార్మర్స్, అండ్ ఐ ప్రాక్టీస్ దట్. అందుకని వ్యాపారంలో కూడా అట్లాగే మెయింటైన్ చేశాను. లాస్ అయ్యారు? లాస్ ఖచ్చితంగా లాస్. వ్యాపారంలో నీతిగా ఉంటే లాసేనండి.
అన్నిట్లో లాసే. ఇప్పుడు పాలిటిక్స్లో ఇంత చేశాను, 45-50 ఇయర్స్ సర్వీస్ ఉంది, విజయవాడ గణనీయంగా సర్వీస్ చేశాను. ఏది సో రెవెన్యూ మీ మార్క్ అయితే చూపించారు కొన్ని పనుల్లో. నేను ఉన్న అన్ని పనులు చూపించానండి. అన్ని సార్లు ఇవాళకి కూడా మీరు పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొంటా పాల్గొన్నాను. ఇలా అన్ని విషయాల్లో పాల్గొంటాను. అన్ని విషయాలు పిలిస్తే వెళ్తాను. ఇది వరకు అంతగా పిలవట్లేదు నన్ను, బట్ నేను అయినా కూడా వెళ్తానండి. నేనుగా కల్పించుకుని కొన్నిటికి వెళ్ళిపోతాను. అది నేనుగా కల్పించుకునేది అనేది అట్లా భేషజాలు లేకుండా పార్టీ అంటే ప్రాణం. పార్టీకి ప్రాణం ఒకటి. నేను పొలిటికల్ యాక్టివిటీ మీద ఆశ ఉందండి, ఇంట్రెస్ట్ ఉంది. పొలిటికల్ యాక్టివిటీ మీదే ఆశ ఉంది. నా వాణి ఇప్పుడు నేను చెప్పాను కదా స్కీము, అవి వినిపించాలని ఏం చేయాలి? నేను ఎక్కడో చోటు కొనగాలి, లేదా ఎవరో వాళ్ళకి సలహా ఇవ్వాలి, ఇష్టం లేకపోయినా సరే. అవును, చిన్ని గారికి కలుస్తా, ఆయన చెబుతాను. గద్దె రామ్మోహన్ గారికి కొద్దిగా కలుస్తాను, ఈ చిన్ని గారికి చెబుతూ ఉంటాను. అంటే ఇంప్లిమెంట్ లేదంటే వాళ్ళు చట్టసభలో మాట్లాడతారా? ఇప్పుడు చట్టసభలో ఏంటంటే అన్నీ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. నేనేమో ఇటువంటి కొన్ని చెప్తాను, కానీ జనరల్గానండి ఇప్పుడు పెద్దగా మనం చెప్పేటువంటి సమస్యలు ఏం లేవండి, వాళ్ళు అక్కడ ఎత్తాల్సినవి. అయినా నేను చెప్తానండి అన్నీ. రైల్వే దీని గురించి చెప్పాను, కొన్ని చెప్పానులేండి ఇంపార్టెంట్ ఐటమ్స్. ఓకే, దాని వరకు ఉంటుంది. చివరిగా కార్యకర్తలకి మీరు చెప్పాలనుకునేది? కార్యకర్తలకి ఇప్పుడు పార్టీ యాక్టివిటీలో బాగా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడి చేస్తున్నారు. పార్టీ ఆశయాలు, తర్వాత పార్టీ ప్రోగ్రామ్స్ కొంచెం అవగాహన చేసుకుని గ్రౌండ్ లెవెల్లో చెప్తే ఇంకా బాగుంటుంది. అది కొంత లోపం ఉంది పార్టీలో. అంటే కార్యక్రమాలు వాళ్ళకి అర్థం కావాలి ముందు. ఆ కార్యక్రమం ఎందుకు తీసుకున్నాం? ఇప్పుడు ఉదాహరణ P4 ఉందనుకోండి. ఈ P4 అంటే ఏంటి అసలు? ఈ P4 ఇదివరకు ఎట్లా, దీని నేపథ్యం ఏంటి? ఇదివరకు కూడా నేపథ్యం ఉంది. ఈయన ఏం చేశాడంటే దాన్ని ఇంప్రూవైజ్ చేశాడు, కొంచెం ఆశ కల్పిస్తున్నాడు. యాక్చువల్గా మోటివేషన్ లేనిదే, నైతిక బలం లేనిదే మహాత్మా గాంధీ పెద్ద ఫోర్స్ అండి. అందువల్ల వెంటనే పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఇప్పుడు ఈయన వ్యవస్థీకృతం చేశారు, కానీ ఆ వాలంటరీగా వస్తారా, వచ్చిన వాళ్ళని నిలబెట్టాలి. అధికార బృందం ఇప్పుడు చంద్రబాబు గారు అంత కమిట్మెంట్ ఉండదుగా. ఇప్పుడు మీరు వస్తారండి ఆశగా, ఏదో ఎన్ఆర్ఐగా, మీరు నేను 100 ఇళ్ళు కట్టిస్తానని వస్తారు ముందుకి. మిమ్మల్ని ఆ అధికారి మీ హ్యాండ్ హోల్డ్ చేయాలి. అది చేస్తే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతాయి. అట్లాగే కార్యకర్తలు కూడా బాగా అవగాహన చేసుకోవాలి. మనం పింఛన్ ఎంత పెంచాం, ఎందుకు పెంచాం, బేరీజ్ చేసుకోవాలి. ఒకసారి మనం అన్నీ ఇంకా చేయాలంటే మనకు రెవెన్యూ రావాలి. ఆ రెవెన్యూ వచ్చే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి మనం బాగా చేయాలండి. లేకపోతే మినిమం ప్రైస్ కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి. చంద్రబాబు గారు ఇదివరకు డ్రిప్ ఇరిగేషన్ కాటికి బాగా సబ్సిడీ ఇచ్చారు. ఈ మధ్యలో అది లేదు. అట్లాగే ఎరువుల మీద GST ఏంటండి? ఎరువుల మీద కూడా GST చంపేస్తున్నారు. నేను ఇప్పటికీ 10 ఎకరాల రైతుని. నేను ఎరువు కొంత దొరకట్లా. ఎందుకు దొరకట్లేదంటే ఎక్సెస్ వాడేస్తున్నారు. ఇప్పుడు యూరియా ఒక ఎకరానికి 1 మూట వేయమంటాం మేము, వాడు 4 మూటలు వేస్తాడు 4 మూటలు గ్రోత్ కోసం. సో కరువు వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ స్కార్సిటీ. బట్ ఫెర్టిలైజర్స్ మనం విదేశాల మీద ఆధారపడుతున్నాగా. దాన్ని తయారు చేసేది లేదు కాబట్టి వీటన్నిటి మీద కొంచెం ఫోకస్ చేయాలంటారు ఈ రంగం. ఖచ్చితంగా వ్యవసాయ రంగం మీద బాగా ఫోకస్ చేయాలండి. కౌలు రైతుల సమస్యలు. ఎందుకంటే మీరు ఎంత లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా గ్రౌండ్ లెవెల్కి వెళ్దండి. ఎందుకు వెళ్దంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్. వాడు హీ హోల్డ్స్ ఆన్ అన్ యావరేజ్ 2 acres అండి. ఆన్ అన్ యావరేజ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హోల్డ్ ఓన్లీ 2 acres. 2 acresతో వాడు నువ్వు చెప్పిన డ్రోను, నువ్వు చెప్పిన మోడర్న్ టెక్నాలజీ వాడలేడు. ఎఫ్లూయెంట్ ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్, దే కెన్ యూజ్ ఆల్ ది టెక్నాలజీ. ఈ డ్రోన్స్ కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ వాడు ఎక్కడికైనా మార్కెట్లో పోగలడు. ఇది ఉండలేడు. వీటికి కోఆపరేటివ్స్ రావాలి. మీరు ఎక్కడికెక్కడ ఫ్రూట్ ప్రొడ్యూసర్స్ గ్రూప్స్, పత్తికి, మిర్చికి, మామిడికి, జామకి, వరికి, గోధుమలకి అన్నిటికీ కూడా ఆర్గనైజేషన్స్, రైతుల ఆర్గనైజేషనే ఫ్రూట్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, లేకపోతే ఆ క్రాప్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషను కావాలండి. అది వస్తే వాడికి నెగోషియేషన్ పవర్ పెరుగుద్ది, మినిమం సపోర్ట్ ప్రైస్ సాధించగలుగుతాడు. మోడీ గారు ఏదో 2014లోనే చెప్పారు ఆయన ఏంటి డబుల్ ది ఇన్కమ్ చేస్తాడు. డబుల్ ది ఇన్కమ్ చేసే అవకాశం అసలు ఎక్కడ లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వాలి, బాగా నీటి సప్లై బాగా పెరగాలి, తర్వాత వాడికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి. ఎక్కడేం దోపిడీగా. అందువలన వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అదే 40% ఎంప్లాయ్మెంట్ అదే చూపిస్తుంది. అదే చూపిస్తుంది. జీడిపిలో 17%.
అందువల్ల దానికి ఎంఎస్ఎంఈకి రెండింటికి బాగా ప్రోత్సాహం ఇవ్వాలి ప్రభుత్వాలు ఇస్తే బాగుంటుంది. సార్ ప్రేమ్నాథ్ గారు, మీరు పుస్తక రచయితగా ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏమేమి పుస్తకాలు రచించారు? పఠనం కావచ్చు, పుస్తకాలు రాయాలనే ఆలోచన ఎక్కడి నుంచి? నేను చిన్నప్పటి నుంచి డ్రాఫ్టింగ్, మా నాన్నగారు సోషలిస్ట్ మిత్రులందరికీ ఉత్తరాలు నా చేత రాయించేవాడు. చిన్నప్పుడే వాళ్ళందరికీ రాయటం, ఆ భాష, ఆ కామ్రేడ్ అంటాం, లేకపోతే జోహార్లు అంటాం, ఇవన్నీ అమర్ రహే అంటాం, ఇవన్నీ కూడా అప్పుడు చిన్నప్పుడు నేనే రాసేవాడిని. మా నాన్నగారికి అన్ని సోషలిస్ట్ మిత్రులందరికీ ఉత్తరాలు రాసేవాడు కదా అప్పుడు. అది రాయటం తర్వాత దాంతో నాకు సహజంగా డ్రాఫ్టింగ్ అక్కడి నుంచి అబ్బింది. ఇప్పుడు నేను పార్టీలో కూడా చాలా మెమోరాండాలు నేనే తయారు చేసేవాడు. రిప్రజెంటేషన్స్ అన్ని సబ్మిట్ చేయడానికి జిల్లా పార్టీ వాళ్ళకు కూడా నేనే ఇచ్చాను. నేను చెప్తే నా దగ్గర తీసుకెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. దాంతో నాకు కొన్ని అభిప్రాయాలు ఉండి అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఆ సోషలిస్ట్ భావాలు ఉండి ఓ పుస్తకం రాయాలి. అసలు సామాజిక న్యాయం అనేది లోహియా గారు చెప్పాడు. బడుగు బలహీన వర్గాలకి 60% రిజర్వేషన్ ఇవ్వాలని 1967 సంవత్సరం నుంచి చెప్పారు ఆయన. అదే ఆ కోవలోంచి వచ్చిన వాళ్ళే కర్పూరి ఠాకూర్ని చీఫ్ మినిస్టర్ చేశాడు బీహార్. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్, సమర్ గుహ, రబీరాయి, సత్యనారాయణ రెడ్డి గారు మన గవర్నర్ చేశారు చూడండి వారు. అట్లా చాలా మందికి నేను ఉత్తరాలు రాయటం, వాళ్ళందరూ సోషలిస్ట్ మిత్రులు అవటం, ఆ భావాలన్నీ మనం ఒకసారి అసలు పుస్తక రూపంలో ఇవ్వాలని 2008లో తలపెట్టి సామాజిక న్యాయం అని మహాత్మా గాంధీ, అంబేద్కర్, లోహియా, ఎన్టీఆర్ ఈ నలుగురు చేసినటువంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం వస్తుంది. బడుగు బలహీన వర్గాలకి 60% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు ప్రాచీన భారతదేశంలో అనేక దోపిడీలకి, అనేక అన్యాయాలకి, వివక్షకి, అసమానతలకు గురయ్యారు. అది సరి చేయాలంటే ఆయన చెప్పినటువంటి 67లో 1967లో అన్నాదురై గారు చేసింది కూడా అదే. తమిళనాడులో ద్రావిడ ఉద్యమం వీళ్ళందరూ లోహియా, అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళే. పెరియార్ రామస్వామి నాయకుడు. దాంట్లో ముఖ్యంగా లోహియా గారు కులతత్వం మీద బాగా పోరాటం చేశారు. ఈ కులాల వల్లనే ఇప్పుడు మహిళలు కూడా, అగ్రకులాల్లో ఉన్న మహిళలు కూడా వివక్షకు గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు, అసమానతలకు గురవుతున్నారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలు కూడా కలిపి 50% రిజర్వేషన్ ఉండాలని చెప్పిందనమాట. అది చేస్తేనే నిజమైన సామాజిక న్యాయం వస్తుందని నేను పుస్తకం రాశాను ఆ ఆశయంతో. ఓకే, అది మొదటిదండి? అదే మొదటిది, అదే ఆఖరిది. మళ్ళీ తర్వాత పూనుకోలేదు. ఇంకేం తెలుగు విశిష్ట తెలుగు దిగ్దర్శనం అని. అవును, వాళ్ళంతా నాకు మా తోమాటి దోణప్ప గారని, అంటే మేము తోమాటి వాళ్ళం. సో ఆ రకంగా ఆయన నాకు పరిచయం ముందే. ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఫస్ట్ రామారావు గారు వేశారు తెలుగు విశ్వవిద్యాలయం. ఆయన కూడా 67లోనే అయింది. కొద్దిగా నాకు తెలుసు. అందరూ నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు, తోమాటి దోణప్ప గారు మీకేమవుతారండి. ఇప్పుడు ఆ విధంగా. జయప్రకాష్ నారాయణ గారిది మీరేనా విగ్రహం పెట్టింది? నేనే. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారికి సౌత్ ఇండియాలో అసలు విగ్రహం లేదండి, నేనే విగ్రహం పెట్టాను. చాలా కష్టపడ్డప్పుడు. చాలా కష్టపడ్డాను. ఎప్పుడు? 2002లో పెట్టారు. శోభనాశ్వర గారిని అందరి సహకారం తీసుకున్నాను. గడ్డం సుబ్బారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అతను, అందరూ కూడా కొంత శోభనాశ్వర గారు మాట్లాడుతూ ఉంటారు బాగా. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడరు? కానీ ఆయన వ్యూస్ ఆలోచనలంతా లేదండి, వారి వ్యూస్ కొన్ని ఆచరణీయమే. ఆయన ఏమి పూర్తిగా తీసేయడానికి వీల్లేదండి. ఆయన చెప్పే కూడా చాలా వాస్తవాలు ఉన్నాయి. రైతువారి అభిప్రాయం అండి. ఆయన చెప్పిన దాంట్లో మంచి ఉంటే తీసుకోవాలండి. అంత అనుభవం నాయకుడే ఆయన. అంతవరకు మాత్రం మంచి ఉంటే తీసుకోవాలంటారు. అంటే వేరే పార్టీది అసలు ఆయన ఎప్పుడు కామెంట్ చేయడుగా. అసలు పార్టీని తెలుగు చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేస్తారు. ఏ కామెంట్ చేశాడు? అంటే ఆయన విధానాల మీద కామెంట్ చేస్తారు కదా. ఇంకా భూమి తీసుకోవద్దు అన్నాడు. రైతుల అభిప్రాయం చెప్పాడు ఆయన, అంతే కదా. దాంట్లో తప్పే ఉందండి. మేమైనా ఇంకెందుకు అంతా ముందు మనం నేను చెప్పేది ఏంటంటే మొదటి నుంచి ఆయన సాహసంతో చేస్తున్నాడు నిర్ణయాలు. మరి కొంతమంది చేయలేరు. ధైర్యం చేయలేని చెప్పడం అంతేగా. మీకు సింపుల్ అనమాట ఇది. హీ హ్యాస్ విజన్. హీ ఫీల్స్ దట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ది ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ది స్టేట్. సో హీ ఈస్ గోయింగ్ అహెడ్ విత్ హీజ్ ఐడియాస్, విత్ హీజ్ ప్రాజెక్ట్స్, విత్ హీజ్ డ్రీమ్స్. బట్ మనం కొంతమంది అందుకోలేరు. శోభనాశ్వర పాత్ర నాయకుడు కనుక జనరల్గా సంకోచిస్తారు, స్కెప్టికల్ అంటారు వీళ్ళని. ఆయన చెప్పేది మాత్రం వాస్తవేనండి. ఇప్పుడు మనకి రైతులు ఇంకా తీసుకోవద్దంటే రైతుల అభిప్రాయం అది, అంతేలే. దాని వరకు మాత్రమే ఉంటుంది. ఆయన మీకు ఏదైనా సరే ఇర్రెలవెంట్గా చెప్పలే ఆయన. మీరు ఇంకా ఎవరితో రెగ్యులర్గా మాట్లాడు పాత్ర నాయకులు? నేను యలమంచిలి శివాజీ అందరితో మాట్లాడతానండి. యలమంచిలి శివాజీ, వైఎల్పి, ఓకే,
అందరితో మాడుతూ ఉంటాను. పాత తరంతో ఇప్పుడు మా అభిప్రాయాలు కొన్ని వ్యక్తం చేసుకోవాలంటే అసలు ప్రస్తుతం లేరు. లేరు ఎవరు సో ఇన్ఎవిటబుల్లీ విల్ హ్యావ్ టు టాక్ టు వెటరన్స్. అంతేలేదు. వెటరన్స్తో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈవెన్ ఇదివరకైతే ఎంఎల్ గ్రూపు కమ్యూనిస్టులతో కూడా బాగుండేది. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీ ఈటీ డిజిటల్ టీవీకి నా శుభాకాంక్షలు. ముఖ్యంగా వంశీ గారు, మీరంతా చాలా సన్నిహితంగా స్నేహంగా ఉన్నారు. మా అభిప్రాయాలు కూడా బాగా తీసుకున్నారు. ప్రజల్లో కూడా ఇవి బాగా పంపించే విధంగా, సమాచారం అందించే విధంగా మీరు కృషి చేయమని కోరుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి డాక్టర్ తూమాటి ప్రేమనాథ్ గారి ఆలోచనలు, అభిప్రాయాలు. పార్టీ పట్ల ఎంత నిబద్ధతగా పనిచేయడం కావచ్చు, ఆయన పార్టీకి చేసిన సేవలని వాళ్ళ మీ అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లాగే కొన్ని అంశాల్లో ఆయన యొక్క సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వానికి నివేదించడం, వాటిని కార్యాచరణ చేస్తే బాగుంటుందని చెప్పడం, వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసి దాని ద్వారా ఉపాధి కూడా సాధించవచ్చు. రేపు పొద్దున భవిష్యత్ అవసరాలకి వ్యవసాయ రంగం మీద దృష్టి పెడితే చాలా బాగుంటుందని, ఏదైతే మద్దతు ధర సాధించడంలో కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.